రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మార్కెట్ అయిన మన బోయిన్పల్లి మార్కెట్లో ఉన్నాం మనం. ఈరోజు మన బోయిన్పల్లి మార్కెట్లో టమాటా ధర వచ్చేసి కేవలం 700 రూపాయలు ఉంది. మన పక్క పొంటి రైతు ఉన్నాడు. అన్న ఏం ధర అవుతుంది అన్న టమాటా? టమాటా వచ్చి 700 అన్న. ఇది 700 రూపాయలు అవుతుందా? ఒక బాక్స్ ఎన్ని కిలోలు వస్తుంది అన్న? ఇది 26 కిలోలు వస్తుంది. 26 కిలోలు, 26, 27 వస్తుంది. 26 నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చినాయన్నా? మన మదనపల్లి మార్కెట్ అన్న. మదనపల్లి చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాయి. ఓకే అన్న, ఎన్ని రోజులు అవుతుంది అన్న ఈ టమాటా? ఇది ఆరాంగా 1 వీక్ అవుతుంది. ఇది 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతుంది. ఓకే అన్న, ఏమన్నా గిరాకీ ఉందా మార్కెట్ లో? ఏం గిరాకీ లేదన్న, మొత్తం ఖాళీ ఉంది. చూడండి, మీరే చూడండి, అసలు గిరాకీ లేదు, గిట్టుబాటు అవుతా లేదు. ఇది 850, 900 అమ్మితే పైసలు, గిరాకీ లేదని 700 ఇస్తున్నా. అసలు గిరాకీ లేదు మార్కెట్. ఎందుకు? నిన్న వర్షం పడడం వల్లనేనా వర్షం పడుతుంది, ఇంకోటి ఏమంటే రేట్ ఎక్కువ కదా, అందుకోసం గిరాకీ కూడా తక్కువ ఉంచాను. తెచ్చిన సరుకు వాళ్ళు కూడా కొన్న సరుకు అక్కడ అమ్ముడు పోతే వాళ్ళ అమ్ముడు స్పీడ్ ఉంటే మన దగ్గర స్పీడ్ ఉంటుంది. అవునవును, వాళ్ళ దగ్గర అమ్ముడు లేదు.